హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మన సిబిల్ స్కోర్ని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అనే విషయాల గురించి అయితే తెలుసుకుందాం. నార్మల్గా సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి అని ఎవరు అనుకుంటారంటే, ఒకటి ఇంతవరకు క్రెడిట్ హిస్టరీ లేని వాళ్ళు, కొత్తగా ఏమైనా ఈ ప్రోడక్ట్ తీసుకొని ఇంక్రీజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు. రెండవ కేటగిరీ వచ్చేసి వాళ్ళ యొక్క డ్యూ టు XYZ రీజన్ వల్ల వాళ్ళ యొక్క ముందు క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, డ్యూస్ కానివ్వండి, ఇవన్నీ అలాగే ఉండిపోయి క్రెడిట్ కార్డ్ స్కోర్ అనేది క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది డౌన్ అయిపోయి ఉంటుంది అనమాట. మరి ఈ రెండింటి విషయాల్లో ఎలా క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలనేది ఇవాళ మన టాపిక్ అనమాట. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ దొరుకుతుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం యూజ్ చేస్తుంటే కనుక వీడియో కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని ఆ పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా ఫర్దర్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్ రూపంలో పొందొచ్చు. దాంతోపాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసారంటే మీకు క్రెడిట్ కార్డు గురించి, బ్యాంకింగ్ సంబంధించిన విషయాలు చాలా వరకు తెలుస్తాయి అనమాట. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఫ్రెండ్స్, లెట్ us go to the టాపిక్. ఫ్రెండ్స్, చూడండి, నార్మల్గా మీరు కొత్తగా క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలంటే, సిబిల్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే కనుక ఇంతవరకు ఎటువంటి లోన్స్ కానివ్వండి, క్రెడిట్ కార్డు కానివ్వండి లేదనుకుంటే కనుక క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఉన్నటువంటి బెస్ట్ ఆప్షన్ అంటే మీరు ఏదైనా లోన్ అప్లై చేసుకోవచ్చు. లోన్ అప్లై చేసుకుంటే మీకు క్రెడిట్ స్కోర్ ఉండదు కాబట్టి బెటర్ టు అప్లై ఫర్ వన్ క్రెడిట్ కార్డ్. ఏదైనా ఒక క్రెడిట్ కార్డు, బేసిక్ క్రెడిట్ కార్డు, లైఫ్ టైం క్రెడిట్ కార్డ్స్ అనేవి చాలా ఉన్నాయి మన మార్కెట్లో. సో వాటిని మీరు ఏదైనా ఒక బేసిక్ కార్డ్ తీసుకొని విత్ మినిమల్ లిమిట్ వాటిని మీరు టైం టు టైము యూజ్ చేసి వితిన్ డ్యూ డేట్ లోపల మీరు క్లియర్ చేశారంటే వితిన్ మీకు 3 to 6 monthsలో మీ సిబిల్ స్కోర్ ఇంక్రిమెంట్ అనేది చాలా డ్రాస్టికల్గా పెరుగుతున్నాడు. ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నారు కాబట్టి. సో ఈ విధంగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. అదేంటి సార్, మనకి క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ అవ్వడానికి మనకి క్రెడిట్ కార్డే కావాలంటే క్రెడిట్ కార్డ్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. కానీ ఆ క్రెడిట్ కార్డు వాడటం తెలిస్తే మాత్రమే యూజ్ చేయండి. క్రెడిట్ కార్డు గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంది, కావాలంటే వెళ్ళి చూడండి. రెండవ కేటగిరీ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రీవియస్ ఉన్నటువంటి లోన్స్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈఎంఐస్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి కట్టలేక వాళ్ళ యొక్క క్రెడిట్స్ ఆర్ సిబిల్ స్కోర్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయి ఉంటుంది. మరి వాటిని ఎలా ఇంక్రీజ్ చేసుకోవాలి అంటే కనుక, క్రెడిట్ స్కోర్ ఇంక్రీజ్ అవ్వాలి అంటే కనుక క్రెడిట్ స్కోర్, సిబిల్ స్కోర్ బోత్ ఆర్ సేమ్ అనమాట, చేంజెస్ ఏం లేదు. మీరు ఏం చేస్తారంటే ముందుగా మీకు ఏదైతే డ్యూ ఉందో ఆ డ్యూ అమౌంట్ని ఫస్ట్ క్లియర్ చేసేసండి. సో అది ఫస్ట్ ఆప్షన్. అండ్ సెకండ్, మీరు ఏం చేస్తారంటే, ఎలాగో మీకు ఆల్రెడీ క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోయింది, మీరు రీపేమెంట్ చేశారు కాబట్టి, బట్ అంత త్వరగా మీ క్రెడిట్ స్కోర్ అయితే ఇంక్రీజ్ అవ్వదు. దానికి మీరేం చేయాలి, కొత్తగా ఏదైనా లోన్ అనేది తీసుకోవాలన్నమాట. అది మీకు పర్సనల్ లోను, బిజినెస్ లోన్ ఇలాంటివి కాకుండా మీకు లోన్ అగెనెస్ట్ సంథింగ్, గోల్డ్ కానివ్వండి, మీ గోల్డ్ లోన్ కానివ్వండి, లేదంటే ఒక ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ ఫిక్స్డ్ డిపాజిట్ పైన కానివ్వండి మీరు క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకుని వాటిని ఇన్ టైంలో రీపేమెంట్ చేశారంటే వితిన్ 3 to 6 months అగైన్ మీ సిబిల్ అనేది బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. రీసెంట్గా నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను ఆల్రెడీ లోన్ తీసుకున్నాను, దట్ ఈజ్ గోల్డ్ లోన్. బట్ కాకపోతే నాకు డ్యూ టు ఇంటిమేషన్ లేకపోవడం వల్ల, ఫస్ట్ టైం గోల్డ్ లోన్ తీసుకున్నానండి, నాకు ఇంటిమేషన్ లేకపోవడం వల్ల ఇంట్రెస్ట్ అయితే పే చేశాను. వితిన్ 1 yearలో రెన్యువల్ చేసుకోవాలని చెప్పేసి నా క్రెడిట్ స్కోర్ ఆల్మోస్ట్ 100 points అనేది డౌన్ అయిపోయింది. ఇమ్మీడియట్గా వెళ్ళేసి నేను గోల్డ్ లోన్ క్లోజ్ చేసేసి అండ్ చిన్న అమౌంట్తో మళ్ళీ ఇంకొక గోల్డ్ లోన్ అనేది ఓపెన్ చేశాను. దాని ద్వారా వితిన్ ఏ మంత్ నాకైతే చేంజెస్ అయితే కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 50 points అనేది క్రెడిట్ స్కోర్ అనేది ఇంక్రిమెంట్ అయింది. అండ్ రీపేమెంట్ మనము చేస్తూ పోతే కనుక ఖచ్చితంగా మీకు సిబిల్ స్కోర్ అనేది ఆర్ క్రెడిట్ స్కోర్ అనేది ఇమ్మీడియట్గా అనేది మీకు వితిన్ లెస్సర్ టైంలోనే ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మన క్రెడిట్ స్కోర్ లేదా సిబిల్ స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. కొత్తగా మీరు మీరు స్కోర్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే క్రెడిట్ కార్డ్ అనేది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్. సెకండ్ వన్, మీకు ఏదైనా కానీ XYZ రీజన్ వల్ల మీ క్రెడిట్ స్కోర్ డౌన్ అయిపోతే కనుక కొత్తగా ఏదైనా గోల్డ్ లోన్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్ అగెన్స్ట్ ద FD కానివ్వండి తీసుకొని ఎఫెక్టివ్గా యూజ్ చేశారంటే ఖచ్చితంగా మీ క్రెడిట్ స్కోర్ అనేది డ్రాస్టికల్గా ఇంక్రీజ్ అయిపోతుంది అనమాట. వీడియో చాలా మందికి యూజ్ అవుతుందని చెప్పేసి అప్లోడ్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడంతో పాటు నా ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి ఫీడ్బ్యాక్ ఇస్తారని చెప్పేసి నా అభిప్రాయం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.